543 ఎంపీ సీట్లకు ఓట్లు పడితే ఎన్డీఏ కూటమి 293 సీట్లు గెలిచి పవర్లకు వచ్చింది. ఐతారం నాడు మోడీ సారు 71 మంది సెంటర్ మంత్రులు ప్రమాణం చేసిరు. అటెన్క మంత్రులకు శాఖలు వంచిండ్రు. 12 మంది సీనియర్లకు పాత శాఖలే ఉన్నాయి. కూటమి దోస్తులను నారాజ్ చేయకుండా ఆళ్లకు సుత మంచి శాఖలే అప్పజెప్పిండ్రు. ఇక మన తెలంగాణకెళ్ళి 2 సెంటర్ మంత్రులైతే ఇయాల బాధ్యతలు తీసుకునే కార్యం గిట్ల నడిచింది. రైట్, సెంటర్ బొగ్గు గనుల శాఖ మంత్రిగా పదవికెక్కిండు మన కిషన్ రెడ్డి సారు. మొదలే తెలంగాణ భవన్ కాడ అంబేద్కర్ విగ్రహానికి అమర్ల స్తూపానికి నివాళులర్పించిండు. ఇంటోళ్లతోని గుళ్ళె పూజలు చేసిండు. సికింద్రాబాద్ ఎంపీగా ఫస్ట్ గెలిచినప్పుడు సెకండ్ పోలీసు మంత్రిగా అటెన్క టూరిజం మంత్రిగా చేసిండు. రెండో పార్ గెలిస్తే బొగ్గు గనుల శాఖ వచ్చింది. మైన్స్ మినిస్ట్రీ, కోల్ మినిస్ట్రీ ఒక టీం వర్క్ గా మేమందరం పనిచేసి మేమందరము డెడికేషన్ తో పనిచేస్తామని ఈ సందర్భంగా మనవి చేస్తా ఉన్నాను. సెంటర్ పోలీస్ సహాయ మంత్రి బండి సంజయ్ సార్ చూసి ఇయాలనే కుర్చీలో కూర్చున్నాడు. పెద్ద పెద్ద స్వామీజీలు వచ్చి దీవెనార్తి పెట్టిండ్రు సారుకు. కరీంనగర్ కార్పొరేటర్ నుంచి ఇంత పెద్ద పదవికి వచ్చిండు సారు. అట్లనే గాలి మోటార్ల శాఖ మంత్రిగా రామ్మోహన్ నాయుడు సారు, రక్షణ శాఖ మంత్రి రాజ్నాథ్ సారు, చదువుల మంత్రి ధర్మేంద్ర ప్రధాన్ సార్లు పదవి బాధ్యతలు తీసుకున్నారు. ఇక మొన్న నల్గొండ, వరంగల్, ఖమ్మం, పట్టభద్రుల నియోజకవర్గంలో గెలిచిన తీన్మార్ మల్లన్న ఇవాళ ఎమ్మెల్సీగా ప్రమాణం చేసిండు మండలిలా. తీన్మార్ మల్లన్న అనే నేను శాసన పరిషత్ సభ్యునిగా ఎన్నికైనందున మహబూబ్ నగర్ లోకల్ బాడీ ఎమ్మెల్సీ నవీన్ కుమార్ రెడ్డి సార్ కూడా ప్రమాణం చదివిండు. అనే నేను నాగర్గుంట నవీన్ కుమార్ రెడ్డి అనే నేను